అణచివేతలకు అవమానాలకు మూలమైన మనుస్మృతి మానవాళికి మరణశాసనం వంటిదని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామ అంబేద్కరిస్టులు తేల్చిపారు. మనిషిని మనిషిగా చూడని మనుధర్మశాస్త్రం మాకొద్దు అనే నినాదంతో గ్రామంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 98 ఏళ్ల క్రితం అంటే 1927 డిసెంబర్ 25న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం, వర్ణ వ్యవస్థ మరియు స్త్రీ అణచివేతకు వ్యతిరేకంగా చారిత్రాత్మక మనుస్మృతి దహన కార్యక్రమం చేపట్టారు. ఆ స్ఫూర్తితోనే నేడు చిట్టూర్పు గ్రామస్తులు ఈ దహన కార్యక్రమం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ దేవుడు కేంద్రంగా గల మతాలను కాకుండా మనిషి కేంద్రంగా గల బౌద్ధ మతాన్ని అనుసరించారని గుర్తు చేశారు. సంప్రదాయ మతాల్లోని అసమానతలను తరిమికొట్టి బుద్ధుని ఆదర్శాలతో సమసమాజ స్థాపన కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోసి సుబ్రహ్మణ్యం, ముక్కు సురేష్ బాబు, బత్తుల రవి, కాలంగి శ్రీని, కంబం నాగరాజు, కాలంగి శోభనాథుని, కుమ్మరి నాంచారయ్య, కుమ్మరి రాంబాబులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై భీమ్, 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 జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత జోహార్. లైబ్రరీకి తాతకి బాగా మాట్లాడు. అమ్మ రండి రా తల్లి, రండి. ఫేస్బుక్ లో అందరికీ కూడా జై భీమ్. జై భీమ్ అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మరి ఇక్కడ పోరాటాల పురిటిగడ్డ బౌద్ధ ఆరామాలు ఉన్నటువంటి ఈ ఘంటసాల మండలంలో చిట్టూర్పు గ్రామంలో ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడికి ఉండడానికి గల, ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు మరి మనుధర్మ శాస్త్రాన్ని భారత రాజ్యాంగ నిర్మాత, నాటి దళిత బహుజన వర్గాల విద్యా ప్రదాత అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మరి 1927 డిసెంబర్ 25వ తారీఖున మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. ఈ మనుధర్మ శాస్త్రాన్ని దేనికోసం తగలబెట్టారనంటే, మరి మనం చెప్పుకుంటే కనుక పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ చెప్పే విధంగా ఏంటంటే, స్త్రీల అణచివేత, అలాగే వర్ణ అణచివేత ఇవన్నీ కూడా ఉండేవి. వీటన్నిటికి కూడా అసమానతలకు నిర్మూలనగా ఉండాలని చెప్పేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇక్కడ పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి బౌద్ధ ఆరామాలు, బౌద్ధ క్షేత్రాలు ఉన్న ఘంటసాల మండలంలోని చిట్టూర్పు గ్రామంలో మరి ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన రోజుగా మరి బాబాసాహెబ్ నివాళులు అర్పించడానికి మరి ఇక్కడ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ నాయకులు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. వారిని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. జై భీమ్. జై భీమ్. ఈరోజు మనం చిట్టూర్పు నేతగాల మాలపల్లిలో ఉన్నాం. మన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల వివక్షతను వ్యతిరేకిస్తూ, వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ హిందూ ధర్మంలో అందరూ సమానమైన చెబుతున్నటువంటి పెద్దలు మనల్ని అణిచివేస్తున్నారు. గుళ్ళల్లో రానివ్వట్లేదు, బళ్ళల్లో రానివ్వట్లేదు. అదంతా ఆయన ఎన్నో సంవత్సరాలు దీని మీద పోరాడి ఇసుగు చెంది ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఈరోజు తగలబెట్టిన రోజు. ఎందుకు తగలబెట్టారంటే, ఆయన అందరూ సమానత్వం కావాలి, సమాజం రావాలి, అందరూ సమానంగా ఉండాలి, మీరు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండకూడదు, అందరికీ విద్య వైద్యం అన్నీ అందాలని
ఆయన ఆ రోజు కోరుకున్నాడు. అలాగే స్త్రీలను వంటింటి కుందేలుగా చేసినటువంటి ఈ యొక్క మనుధర్మ శాస్త్రంలో స్త్రీలు కూడా ఎదగాలి, స్త్రీలకు హక్కులు కావాలి, స్త్రీలకు ఓటు కావాలని అడిగినటువంటి ఆ మహనీయుడికి ఈ రోజున నివాళులు అర్పించుకుంటూ జై భీమ్. ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో నివసిస్తున్న ఎస్సీ అనే బడుగు బలహీన వర్గాల ఇక్కడ అంబేద్కర్ బొమ్మని నియమించడం జరిగింది. గత కాలంగా ఈ అణిచివేత అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడు చిన్ననాటి నుంచి ఆయన పడిన బాధలు కష్టాలు నా కులం నా వాళ్ళు పడకూడదనే జేయంతో అందరూ చదవాలి, చదువుకోవాలి, అందరూ వృత్తినిలై సమానత్వం అంటే నేను బాగుంటాం కాదు, నాతో పాటు ఉన్న సమాజం అంతా బాగుంటేనే బాగుంటుంది అనే జేయంతో అనేక కష్టాలు పడి ఆ రోజుల్లోనే ఆయన బోళ్ళంతా నరకం అనుభవించి ఒక్కడుగా ఉండి పోరాడి ఇవాళ భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత అయ్యాడే కానీ ప్రపంచానికి మాత్రం చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అనే అంశాన్ని కూడా పక్కన పెట్టేసి ఆయన రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అది ధర్మం కాదు. స్త్రీలకు మాత్రం అనేకమైన హక్కులు కలిగి భారత రాజ్యాంగ నిర్మాత జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇది ఇక్కడ ఈ ఘంటసాల గ్రామంలో మరి ఈ విధంగా అంటున్నారు. అంబేద్కర్ వారసులు, అంబేద్కర్ అభిమానులు గత దాదాపుగా ఈ మనుధర్మ శాస్త్రాన్ని అంటే 1927లో ఏదైతే ఆ మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేశారో మరి అప్పటి నుంచి కూడా చూసుకుంటే సుమారుగా 98 సంవత్సరాలు గడుస్తుంది మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి. మరి 98 సంవత్సరాలు అయినా కానీ మరి ఇంకా కూడా ఆ మనుధర్మ ఇంకా మన మీద ఉందనేటువంటి భావన వీళ్ళకి ఇంకా ఉంది ఇక్కడ ప్రజలకి. మరి ఆ మనుధర్మ శాస్త్రాన్ని మరి నాటి విద్యా ప్రదాత అయినటువంటి మరి బాబాసాహెబ్ నేడు ఈ యొక్క భారత దేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ రూపకర్తగా మరి ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా దైవ సమానులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క బౌద్ధ ఆరామాలు ఉన్నటువంటి మరి ఈ ఘంటసాల గ్రామంలో మరి మనం ఇక్కడ పర్యటించడం మరి వారు ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఈరోజు ఇంత ఘనంగా జరిపించడం మరి అభినందనీయం. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జై భీమ్.